అందరికీ జై శ్రీరామ్. హరిహర వీరమల్లు సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు, కానీ మొత్తానికి సినిమా విడుదల అవుతుంది అనగానే రివ్యూన ఫేక్ గాళ్ళు, అంటే సినిమా మీద రివ్యూ ఇచ్చిన ఫేక్ గాళ్ళు యూట్యూబ్ వేసుకొని పడిపోతూ ఉన్నారు. లక్షల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు సినిమాను చూసి అసలు సినిమా మీకు అర్థమైందారా, ఏం రివ్యూలు ఇస్తూ ఉన్నారు అని ఒకసారి మన మనసును ఆలోచన చేసుకొని రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ హరిహర వీరమల్లు స్టోరీలోకి వెళ్తే, హిందువుగా బ్రతకాలంటే భారతదేశంలో పన్ను చెల్లించాల్సిందే ఆ రోజుల్లో. దానికోసం ఛత్రపతి శివాజీ గారు కూడా పోరాడినటువంటి ఒక విధానం కనిపిస్తుంది. అందులో ఒక హరిహర వీరమల్లు పాత్ర, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వీరుడైనటువంటి వాడు బయటకు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో పోరాడము, ఆ ఫైటింగ్ సీను, వాటిని చూసిన తర్వాత అసలు అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మర్చిపోయి ఎందుకోసం సినిమా ఉంది, సినిమా స్టోరీ ఏంది, అది కదా తెలుసుకోవాల్సింది. నిజంగా సినిమా స్టార్ట్ అవుతుందంటే చాలా, అంటే హీరో ఎంట్రీ కానీ, హీరో ఫైట్ కానీ, ప్రతి ఫైటు, డైలాగులు కూడా. కానీ లాస్ట్కి వచ్చేసరికి హిందూగా బ్రతకాలంటే పన్ను కట్టే పరిస్థితుల్లో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఇప్పుడు స్వతంత్ర భారతదేశంగా మార్చడానికి ఎంతమంది అమరులైనరు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఒక ఛత్రపతి శివాజీ గారి, ఒక అంబేద్కర్ గారు కానీ, అలాగే ఒక వాజ్పేయి కానీ, ఇంకా చాలామంది, ఎంతోమంది అమరులు అయిన తర్వాత మనకు భారతదేశం స్వతంత్రం కోసం వచ్చింది. అలాంటి కథనే ఈ హరిహర వీరమల్లు. దీనికి ఏ సినిమానో లింక్ పెట్టుడు, ఏదో లింక్ పెట్టుడు కాకుండా మనస్ఫూర్తిగా చూస్తే నిజంగా కీరవాణి గారి మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి ఒరిజినల్గానే ఉంది. ఒక్క డైలాగ్ మాత్రం నా గుండెకు చాలా హార్ట్ చేసింది. ఏంటి అంటే, హిందువుగా బతకాలంటే పన్ను చెల్లించాల్సిందే, లేకపోతే భారతదేశంలో మీకు రక్షణ లేదు, అలాగే ప్రాణాలతో జీవించే హక్కు లేదు. ఇది సినిమాలో అసలు పెట్టడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఫస్ట్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు సినిమాలో ఉన్న అంతరార్థం తెలిసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఎవడు పడితే వాడు, అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో కూడా ఈ సినిమాల మీద ఫేక్ రివ్యూలు ఇస్తే అది మిమ్మల్ని మనిషి అని కూడా అన్నారు. ఒకసారి ఒక చిన్నది ఏం పెట్టినంటే, ఇగో అప్పట్లో ఉన్న కొన్ని దేవాలయాలు ధ్వంసమైనటువంటి, మనకు ఒకసారి చూడండి, చరిత్రాత్మక కట్టడాలు ఎన్నో కొన్ని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ధ్వంసమైనటువంటి విజువల్స్ ఇవి. నేను ఈ ఫోటోలు ఎందుకు పెట్టినా అంటే, పెద్దగా సింపుల్గా తయారు చేసిన థంబ్నెయిల్, అంటే దానికి అప్పుడు ఆ రోజుల్లో ఉండే మన హిందువుల మీద, ఇప్పుడు కదా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎలా ఉన్నాయో, మన భారతదేశంలో మన హిందువుల మీద కూడా దాడులు జరిగినాయి ఇంతకుముందు. అదే ఏదైతే మనకు ఛత్రపతి శివాజీ కానీ, అల్లూరు సీతారామరాజు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వీరాది వీరులు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు అల్లూరు సీతారామరాజు గుండెలు చీల్చుకొని, రొమ్ము చీల్చుకొని, ఏంది చనిపోయే ముందన్న కనీసం మా గురించి మాట్లాడు, నిన్ను క్షమిస్తామంటే లేదు, భారత్ మాతాకి జై అంటూ ఆయన అల్లూరు సీతారామరాజు చనిపోయిన ఎన్నో సినిమాలు కూడా చూసినాము, చరిత్రలు కూడా చూసినాం. ఇప్పుడు ఈ సినిమా గురించి చిన్నగా మన ఛానల్లో పెడితే 15,000 ఓట్లు 24 గంటల్లో బ్లాక్ బాస్టర్ 75%. ఇంకా సినిమా హిట్ కావడానికి ఏ ఫేక్ గాళ్ళు, ఏ బోగ్గాలు ఏం చేసుకున్నా సినిమా అనేది హిట్టు ఖచ్చితంగా. మీరు వెళ్ళి చూడుర్రి. హిందూ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను ఎందుకో అనుకున్నా, కానీ హిందూగా బతకడానికే ట్యాక్స్ చెల్లించిన ఆ రోజుల్లో అని మనకు ఈ సినిమాలో నుంచి ఆయనకు వచ్చినటువంటి భావోద్వేగం, అంటే చరిత్రలు తెలుసుకున్నాడు కాబట్టి అందుకనే మాట్లాడుతున్నాడు అని ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. మరి మీకేం అర్థమైందో కింద కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగుంది, నేను ఇచ్చే దీన్ని రివ్యూ అవుతానను, కానీ రివ్యూ కింద చెప్తే సినిమా మాత్రం 100కు 2% కరెక్ట్. చాలామంది 1000 కోట్ల 1500 కోట్ల అంటారు. కోట్లు అనే విషయం ఈ సినిమాకి ఏమి కూడా ఏంది తక్కట్లో కొడితే తూకానికంటే
కోట్లు అనేటివి గీడుంటాయి. అది 2000 కోట్లు కానీ 3000 కోట్లు కానీ సినిమా అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంత అంటే ఈ కోట్లు ఎప్పుడు ఈ సినిమా అందాగలేవు, అంత రేంజ్లో ఉంది. సినిమాకి మాత్రం హ్యాట్సాప్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.